నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, అందరికీ మార్నింగ్ న్యూస్లోకి స్వాగతం. ముందుగాల వెలుగు దినపత్రికను చూసుకుందాం. శివరాత్రికి ముస్తాబైన రాజన్న ఆలయం నేటి నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు. 4 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. 778 ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ. శివరాత్రికి వేములవాడ రాజన్న టెంపుల్ అయితే ఎల్లుండి శివరాత్రి ఉంది కదా, దానికి సంబంధించి 25 రేపే దానికి సంబంధించి 778 ప్రత్యేక బస్సులు వేసి మరి దగ్గర ఒక 4 లక్షల మంది ఇక్కడ దర్శించుకుంటారు. కాబట్టి మంచిగా రంగురంగులతోని, లైట్లతోని, మంచి డిజైన్లతోని అక్కడ ముస్తాబు చేసినటువంటి పరిస్థితి. అలాగే భక్తులకు, అక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి విషయం. 3 రోజులుగా టన్నెల్లోని ఇదైతే అసలు చాలా బాధాకరమైన విషయం. 8 మందిని కాపాడేందుకు అడుగడుగున ఆటంకాలు. ఆగని సీపేజ్, కూలుతున్న మట్టి పిల్లలు, మరింత పేరుకుపోతున్న నీరు, బురద. ఆదివారం 13.4 కిలోమీటర్ల దాకా వెళ్లిన రెస్క్యూ టీం తాజాగా 11వ కిలోమీటర్ వరకు బురద. పుష్ కెమెరాల ద్వారా లోపలి వారి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం. రంగంలోకి 12 మందితో కూడిన ర్యాట్ హోల్ మైనర్స్. పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్, జూపల్లి, కోమటి. ఇంకా వీళ్ళ జాడ కనీసం కూడా తెలియట్లేదు. ఇంకో 13.400 మీటర్ల దాకా రెస్క్యూ టీం వెళ్ళిరు, కానీ అక్కడ అడుగడుగున మొత్తం మట్టి పిల్లలు కావచ్చు, తర్వాత బురద కావచ్చు, తర్వాత నీరు కావచ్చు, పెరుగుతున్నటువంటి పరిస్థితి. 8 మంది, 2 ఇంజనీర్లు, 2 మిషన్ ఆపరేటర్లు, 4 పని చేసుకునే వాళ్ళు అందులోనే చిక్కుకున్నారు. ఇక వారిని బయటికి తీసేటందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలకు మించి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మట్టిని తొలగించేందుకు టన్నెల్లోకి లోకో ట్రైన్ ద్వారా హిటాచిని తరలిస్తున్న సిబ్బంది. ఇగో లోకో ట్రైన్ ద్వారా హిటాచి పంపిస్తున్నారు ఆ మట్టిని అంతా తీసి బయటికి పంపించేందుకు. ఎస్ఎల్బిసి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఘటనా స్థలం వద్ద సీపేజ్ ఆగకపోవడం, పైనుంచి ఇప్పటికీ మట్టి వస్తుండడంతో బురద మరింత ముందుకు వస్తున్నది. ఆదివారం 13.4 కిలోమీటర్ల దాకా వెళ్లిన రెస్క్యూ టీం తాజాగా బురద శిథిలాల కొట్టుకొపు రావడంతో వెనక్కి 11వ కిలోమీటర్ దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. మొన్న ఇంకొంచెం దూరం పోయిండే, మళ్ళీ అక్కడ బురద నీళ్ళు ఎక్కువైతుండటంతో కొంచెం వెనక్కి వచ్చినాయి, లోపలికి వెళ్ళలేకపోతున్నాయి. ఢిల్లీ నుంచి తెప్పించిన 12 మంది ర్యాట్ హోల్ మైనర్స్ కూడా బురదలోంచి లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. దీంతో కొండ పైభాగం నుంచి కానీ పక్కల నుంచి కానీ హోల్ చేసేందుకు ఉన్న అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఇక లోపలి వెళ్ళేందుకు లేదు కాబట్టి డైరెక్ట్ భూమి నుంచి పైనుంచి అక్కడ నుంచి హోల్ చేసి వాళ్ళు ఎక్కడైతే కరెక్ట్గా ఎక్కడి వరకు అవుతున్నారో అక్కడ నుంచి పైనుంచి హోల్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇది మిత్రులారా. ఇటేమో మన ముఖ్యమంత్రి సార్ ఏమో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో జోరుగున్నాడు. బీజేపీ బీఆర్ఎస్ నడుమ చీకటి ఒప్పందం. కేటీఆర్ను కిషన్ రెడ్డి, సంజయ్ కాపాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ కాకుండా అడ్డుపడుతున్నారు సీఎం రేవంత్. కేటీఆర్ చిప్పకూడు తినాల్సి వస్తుందనే ప్రభాకర్ రావు, శ్రావణ్ రావును అమెరికాలో దాచిండ్రు. ఆ ఇద్దరిని కేంద్ర హోంశాఖ మంత్రి ఎందుకు రప్పిస్తలే? ఫామ్ హౌస్లో కూర్చొని ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బీజేపీ అడ్డుపడుతుందని ఫైర్. ఎమ్మెల్సీ ప్రచార సభలకు హాజరు. మోదీపై మందకృష్ణ ఎందుకు ఒత్తిడి తెస్తలే? ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా కొట్లాడుతున్నారు. మందకృష్ణ వెళ్ళి మోదీని కౌగిలించుకున్నారు. మోదీ మందకృష్ణను ముద్దు పెట్టుకున్నారు. మరి పార్లమెంట్లో ఎందుకు ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడతలే? ఇందుకోసం మోదీపై మందకృష్ణ ఎందుకు ఒత్తిడి తెస్తలే? మేము ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కమిషన్ వేసి అసెంబ్లీలో ఆమోదం తెలిపితే ఇబ్బంది పెడుతున్నారు. 12 నెలల్లో ఈ సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తారా? 12 ఏళ్ళు మోసం చేసిన బీజేపీకి ఓటేస్తారా? ఓటర్లు తెలుసుకోవాలి. బీజేపీ బీఆర్ఎస్ నడుమ చీకటి ఒప్పందం ఉందని, అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అరెస్ట్ కాకుండా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కాపాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసులో నిందితులైన ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు అమెరికా పారిపోయారని, వారిని ఇండియాకు రప్పించాలని కేంద్ర హోంశాఖను కోరి 10 నెలలైన స్పందన లేదన్నారు.
వాళ్ళిద్దరు రాష్ట్రానికి వస్తే కేసీఆర్ కేటీఆర్ చెల్లపల్లి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందని తెలిసే చీకటి ఒప్పందంలో భాగంగా అమెరికాలోనే దాచిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఫామ్ హౌస్లో కూర్చొని కేసీఆర్ తమ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని ప్రజలు తిరస్కరించిన ఆయన మార్పు రాలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల సంకల్ప సభలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. నేను అడుగుతున్న బండి సంజయ్ని, కేసీఆర్, కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో పారిపోయి అమెరికాలో దాక్కున్న ప్రభాకర్ రావు, శ్రావణ్ రావును పట్టుకురావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తే పనికిరాదు, కేంద్ర హోంశాఖ చేయాలి. వాళ్ళ కోసం రెడ్ కార్నర్ పంపించి 10 నెలలు అవుతుంది, వాళ్ళను ఎందుకు పట్టుకొస్తలే అని నిలదీశారు. మిత్రులారా, ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రచారంలో భాగంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రభాకర్ రావును అట్లనే అమెరికాలో దాచుకున్నటువంటి ప్రభాకర్ రావు, అట్లనే శ్రావణ్ రావుని కేంద్ర ప్రభుత్వం వాళ్ళను పట్టుకురావాలి, కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలి వాళ్ళని తీసుకురావడానికి. 10 నెలలు అవుతుంది మేము అర్జీ పెట్టుకొని, అయినా ఎందుకు పట్టుకొస్తలేదు అంటే వాళ్ళు బయటకు వస్తే ఇక్కడ ఉన్న కేసీఆర్, కేటీఆర్ జైలుకి వెళ్ళాల్సి వస్తుందనా? అందుకే మీరిద్దరు చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. అందుకే బీఆర్ఎస్ కనీసం పోటీ చేయకుండా బీజేపీకి వెనుక నుంచి మద్దతు పలుకుతుందనేది రేవంత్ రెడ్డి గారి ఆరోపణ. మిత్రులారా, రేపటితో కుంభమేళా లాస్ట్. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా బుధవారంతో ముగియనున్నది. ఇప్పటి వరకు 62 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఆఖరి రోజు మహాశివరాత్రి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. కుంభమేళా రేపటితో లాస్ట్ అంటే, ఎందుకంటే రేపు శివరాత్రి ఉంది కదా. 62 కోట్లకు పైగా ఇప్పటికే పుణ్యస్నానాలు చేసిరు. ఇంకా రేపు మహాశివరాత్రి కాబట్టి ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంట. 1600 మందిపై వేటు. ప్రభుత్వ ఖర్చుల నియంత్రణలో భాగంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. యుఎస్ఎయిడ్ విభాగంలో పనిచేస్తున్న 1600 మందిని తీసేశారు. లాంగ్ లీవ్పై వెళ్లాలంటూ మరో 4600 మందికి నోటీసులు ఇచ్చారు. రోజుకో రోజు వస్తుండు ట్రంప్ ఈ వార్తలల్లో. రోజుకో సంచలనమైన నిర్ణయం తీసుకుంటుండు, రోజుకోసారి పక్కా వస్తుండు వార్తలకి. సెమీస్లో కివీస్ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా 2వ విజయం సాధించి న్యూజిలాండ్ ఇండియాతో పాటు సెమీస్లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించిన కివీస్ ఆ టీంలతో పాటు పాకిస్తాన్ను కూడా టోర్నీలో నుంచి ఎలిమినేట్ చేసింది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్. 5 ఖాళీ స్థానాలకు మార్చి 3న నోటిఫికేషన్, 10 వరకు నామినేషన్లు, 11న నామినేషన్ల పరిశీలన, 20న పోలింగ్, అదే రోజు ఫలితాల వెల్లడి. వచ్చే నెల 29 నాటికి సత్యవతి రాథోడ్, మహమ్మద్ అలీ, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మిర్జా రియాల్స్ పదవి కాలం పూర్తి. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 3న నోటిఫికేషన్ ఇవ్వనున్నది. 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల్లో మార్చి 29 నాటికి 10 మంది ఎమ్మెల్సీ పదవి కాలం ముగియనున్నది. ఇందులో తెలంగాణ సత్యవతి రాథోడ్, మహమ్మద్ అలీ, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గెం మల్లేష్, మీర్జా రియాజ్ హుసేన్ ఉన్నారు. ప్రస్తుతం మహమ్మద్ అలీ, షేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనిలో 5 ఎమ్మెల్సీలు ఉంటే ఈ 5 ఎమ్మెల్సీలలో 4 బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే, 1 ఎంఐఎం పార్టీ. ఈ 4 బీఆర్ఎస్ పార్టీలు కూడా పదవి కాలం ముగియబోతున్నది. ఈ ఎమ్మెల్సీ సంబంధించి ఇవి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు. ఎమ్మెల్యేలు ఓట్లేస్తే సరిపోతుంది, ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఓటు వేయాల్సిన అవసరం లేదు. ఇక మరి చూడాలి ఈ ఎన్నికల పరిస్థితి ఎట్లుంటుంది అనేది. మొత్తం మీద అయితే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు 4. మహాకుంభమేళకు వెళ్ళొస్తూ 3 మృతి. టిప్పర్ను కారు ఢీకొట్టడంతో ప్రమాదం. యూపీలోని వారణాసిలో ఘటన. మృతులంతా సంగారెడ్డి జిల్లా వాసులు. అబ్బా,
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డికి చెందిన 3 చనిపోయారు. వారణాసి సమీపంలో బైక్ను తప్పించబోయి వీళ్ళు ప్రయాణిస్తున్న కారు టిప్పర్ను ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. మృతుల్లో భార్యాభర్తలు ఉన్నారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకో 3 కూడా గాయపడితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళిరండి. దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్లన్నీ సిబిఐకి అప్పగించాలి. మీరు విచారణ చేస్తూ మమ్మల్ని అరెస్ట్ చేయమంటారా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ మండిపాటు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని, అందుకే సీఎం బ్లాక్మెయిల్ చేసేలా మాట్లాడుతున్నారని ఫైర్. సరే, సిబిఐకి అప్పగిస్తారు, మరి ఈడీ తీసుకుపోయింది ఆ కేసులు, ఆ ఈడీ కేసులు ఏమైనాయి? శ్రీశైలం నీళ్లు మాకే ఇవ్వాలి, కృష్ణా బోర్డుకు తేల్చి చెప్పిన తెలంగాణ. ఇప్పటికే ఏపీ చాలా ఎక్కువగా నీటిని వాడుకున్నది. ఏపీకి మిగిలింది 27 టీఎంసీలే. 34 టీఎంసీలు ఎట్లా ఇస్తారు? మాకు ఆయకట్టు ఉన్నది, మేమింకా 116 టీఎంసీలు వాడుకోవాలి. ఎండలు ముదురుతున్నందున తాగునీటి సమస్య రానివద్దని విజ్ఞప్తి. నాగార్జున సాగర్ జలాలపై నల్గొండ ఏపీ సీఈలతో కమిటీ. నేడు నల్గొండ సమావేశం, రేపు మరోసారి బోర్డు మీటింగ్. హైదరాబాద్లో ఆమ్జెన్ ఇన్నోవేషన్ సైట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులతో ముందుకు రావాలని కంపెనీలకు ఆహ్వానం. బయో హబ్గా హైదరాబాద్ మరింత బలోపేతమవుతుందని ధీమా. అమెరికాలోని అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ హైదరాబాద్లో తమ న్యూ టెక్నాలజీ ఇన్నోవేషన్ సైట్ను ప్రారంభించింది. సోమవారం హైటెక్ సిటీ సమీపంలోని ఆమ్జెన్ కార్యాలయం ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దీన్ని ఓపెన్ చేశారు. సోమవారం హైదరాబాద్లో ఆమ్జెన్ ఇన్నోవేషన్ సైట్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. డేంజర్ జోన్లో సనత్ నగర్, తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం, మీటర్లో 431 AQI నమోదు. హైదరాబాద్లోని సనత్ నగర్లో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్స్కు చేరింది. సోమవారం ఏకంగా 431 AQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ వాల్యూ నమోదైంది. క్రమంగా లెవెల్స్ తగ్గుతూ వచ్చాయని టీజీపీసీబీ అధికారులు తెలిపారు. మరోవైపు గ్రేటర్ సగటున 108 AQI నమోదైందని జూ పార్కులో 135, పటాన్ చెరువులో 112 తప్ప గ్రేటర్లో గాలి నాణ్యతను సూచించే 14 స్టేషన్లో ఎక్కడ 100 AIQ దాటలేదని స్పష్టం చేశారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో గాలి నాణ్యత 0 నుంచి 50 లోపు నమోదైతే ఆ గాలి చాలా స్వచ్ఛంగా గుడ్ క్వాలిటీ ఉన్నట్టు తెలిపారు. 51 నుంచి 100 వరకు గాలి ఉంటే నాణ్యత సంతృప్తికర స్థాయిలో సాటిస్ఫాక్టరీ క్వాలిటీ ఉందని, 101 నుంచి 200 మధ్య ఉంటే కాస్త అనారోగ్యకరం మోడరేట్ క్వాలిటీ, 200 నుంచి 300 వరకు ఉంటే పూర్ క్వాలిటీ, 300 నుంచి 400 వరకు ఉంటే వెరీ పూర్ క్వాలిటీ అని వివరించారు. సనత్ నగర్లో తీవ్ర సోమవారం 431, వీడ 300 నుంచి 400 ఉంటే వెరీ ప్యూర్ క్వాలిటీ, అంటే అసలు పనికే రాదన్నట్టు. కానీ సనత్ నగర్లో 400. మరొక ఢిల్లీ కాబోతుంది పక్క హైదరాబాద్. ఇప్పటికైనా మనం అరికట్టకపోతే, ఓ పక్క చెట్లు ఉండనివ్వరు, చెట్లను అడవులని మొత్తం నరికేస్తుంటారు. ఓ పక్క మొత్తం ప్లాస్టిక్లు, మొత్తం గాలి, మొత్తం వాహనాలు, ఓ పక్క మళ్ళీ ఇది. మిత్రులారా, రేపు కూడా భవిష్యత్తులో స్వచ్ఛమైన గాలిని కొనుక్కోవాలి. మన సిలిండర్ డబ్బాలు వెనకేసుకొని ఆ ముక్కుకు పెట్టుకొని బయట తిరగాల్సిన పరిస్థితి దగ్గరలో రాబోతున్నది. గాలిని కొనుక్కోవాలి. ఇప్పుడు నీళ్ళని ఎట్లా కొనుక్కుంటున్నాం? ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ బోరింగ్లు ఉంటుండే, ఎక్కడ పడితే అక్కడ చెరువులు ఉంటుండే, అవి స్వచ్ఛంగా ఉంటుండే నీరు. మన ఒక 2 తరాలు వెనకకెళ్ళినట్లయితే ఈ తరంలో వాటర్ డబ్బాలు మెయింటైన్ చేస్తున్నాం, వాటర్ని కొనుక్కుంటున్నాం ఎక్కడికక్కడ దుకాణాలలో. రేపు గాలిని కూడా అదే పరిస్థితి. ఇంకో 2 తరాలు ముందుకెళ్తే ఖచ్చితంగా రేపు గాలిని కొనుక్కొని జేబులో పెట్టుకొని తిరిగి గాలి పీల్చుకోవాల్సిన అవసరం పక్కా ఉన్నది. ఎంత కాలుష్యం, మొత్తం ప్లాస్టిక్, అంతా ప్లాస్టిక్ మయం, అంత ఈ బండ్ల పొగమయం.
దీనికి మరి ఈ ఆర్టీఏ ఎక్కడ పని చేస్తుందో, ఈ పోలీస్ అధికారులు ఎక్కడ పని చేస్తుందో తెలియదు, కానీ మొత్తం రైలు బండ్లే. ఒక్కో బండి వెనుక పోతుంటే రైలు బండ్ల పోగొచ్చినట్టే వస్తుంది బయట రోడ్డు మీద బండ్లు నడుస్తుంటే. ఇంత ఇంత ఆల్రెడీ తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా మరో ఢిల్లీ హైదరాబాద్ కాబోతుంది ఇప్పటికైనా కట్టడి చేయకపోతే. బయట తిరిగే పరిస్థితి ఉండదు. మళ్ళా పిల్లలకు సెలవులు, స్కూల్ సెలవులు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అమెరికా నుంచి 4వ బ్యాచ్, ఇండియాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ట్రంప్, డబ్బులు ఇవ్వం, కావాలంటే 5వ బ్యాచ్ 6వ బ్యాచ్ సంఖ్యలు వేసి పంపిస్తాం. పైసలు ఇవ్వమంటే అందరినీ బయటికి పంపిస్తాం. మిత్రులారా, ఇది మన వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి విషయాలు. ఒకసారి దిశ పత్రికను చూసుకుందాం. గోల్కొండ చార్మినార్ టాప్, అత్యధిక పర్యాటకులు సందర్శించిన కట్టడాలుగా రికార్డ్. దేశంలోనే 6, 9వ స్థానాలు కైవసం. టాప్ 10 మెయింటెనెన్స్కు చోటు ప్రకటించిన ఏఎస్ఐ. కాంగ్రెస్ పవర్లోకి రాగానే భజన పరులు వచ్చారు. ఇంకో ఈ వార్త వెలుగు దినపత్రిక ఏలే చూడురి. ఈ పాత్ర వెలుగు దినపత్రిక ఏలే. కాంగ్రెస్ పవర్లోకి రాగానే భజన పరులు వచ్చారు. సీఎం రేవంత్ను వ్యతిరేకించిన వారే ఆయన చుట్టూ చేరారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దానంకు ఇవ్వడం వల్లే ఓటమి. నాకు పదవి రాకుండా అడ్డుపడ్డ ఉత్తమ్ జగ్గారెడ్డి. అగో ఓపెన్ సంచలనం. అంజన్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్. జీవన్ రెడ్డిని ఓడించింది కాంగ్రెసే, బక్కా జడ్సన్. కాంగ్రెస్లోకి భజన పరులు వచ్చిరని చెప్పేసి ఖుద్దు కాంగ్రెస్ నేతనే చెప్తున్నాడు. భారత్ పైనే ప్రపంచ దృష్టి. మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ప్రధాని మోదీ. 60 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు హాజరు. సమ్మిట్కు లేటుగా వచ్చినందుకు క్షమాపణలు కోరిన పీఎం. 10-12 తరగతి విద్యార్థులకు ఇబ్బంది కలగొద్దని ఆలస్యమని కామెంట్. బీఆర్ఎస్ నేతలను బొక్కలో వేస్తాం, ఇక నీకు అద్దప్ప ఇంకో పనే లేదు. ఎంతసేపు ఉన్నా ఈ 6 గ్యారంటీలు, ఈ ప్రజలు ఏం తిప్పలు పడుతున్నారు, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, వాళ్ళ అక్కర్లు కాదు, పగ తీర్చుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు పగ తీర్చుకుంటున్నారు అన్నట్టు. విదేశాల నుంచి ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు వచ్చిన 48 గంటల్లోనే వారిని ఎప్పుడు రప్పిస్తావు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాల్లో దాక్కున్న ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు ఇండియాకు వచ్చిన 48 గంటల్లోనే బీఆర్ఎస్ నేతలను బొక్కలో వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వారిని మన దేశానికి ఎప్పుడు తీసుకువస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్లో నిర్వహించిన సభల్లో మాట్లాడిన ఆయనే బీజేపీ, బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. ఆ 2 పార్టీల మధ్య చీకటి దోస్తాని ఉందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ను బండి సంజయ్ భయపెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వకుండా ప్రభాకర్ రావు, శ్రావణ్ రావును ఇండియాకి రప్పిస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నారని కామెంట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళని బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం రెగ్యులర్గా బీజేపీ నేతల కాలు పట్టుకుంటున్నారని, పైకి మాత్రం అభివృద్ధి కోసం నిధులు అడిగేటందుకు కలుస్తున్నామని కథలు చెప్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్ కాకుండా అడ్డుపడుతున్నది బండి సంజయ్, కిషన్ రెడ్డి అని ఆరోపించారు. బీఆర్ఎస్ లీడర్ల మధ్య చీకటి దోస్తీ. కేసీఆర్కు ఎమ్మెల్సీ మీటింగ్లకు పోయి వాళ్ళని బయటికి రప్పియాలి. అమెరికా నుంచి వచ్చిన 48 అంటే 2 రోజుల్లోనే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, ఎప్పుడు రప్పిస్తానని చెప్పేసి బీజేపీ వాళ్ళకి అయితే సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. వరల్డ్ బయోటెక్ హబ్గా హైదరాబాద్ అంజన్ ఇన్నోవేషన్ సైట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్. 1600 మంది యుఎస్ ఎయిడ్ ఉద్యోగులపై వేటు. మరికొంతమందికి వేతనంతో కూడిన బలవంతపు సెలవులు, కీలకమైన సిబ్బంది మాత్రమే విధుల్లోకి కొనసాగింపు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం. 3 దుర్మరణం. వారణాసి వద్ద కారు టిప్పరు ఢీ. జహీరాబాద్ చెందిన 3 మృతి. కుంభమేళాకు వెళ్ళి వస్తుండగా ఘటన. డిపిఆర్ సర్వేకు 679 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టులో అడ్డగోలు ఖర్చులు. వ్యాపోస్కో కంపెనీకి గత బీఆర్ఎస్ సర్కార్ చెల్లింపు. 27 నుంచి మరోసారి కాళేశ్వరం కమిషన్ విచారణ. 3 కీలక ఇంజనీర్లు రామకృష్ణరావుకు పిలుపు.
త్వరలో కాగ్ అధికారులకు సైతం. కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టిన దుబారా ఖర్చులకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రాజెక్టు దాదాపు 1.39 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా నిధులు డ్రా చేసినట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ ల్యాండ్ సర్వేలకు రాష్ట్ర ప్రభుత్వం 679 కోట్లను చెల్లించిందని ప్రభుత్వం గుర్తించింది. కాళేశ్వరం మిషన్ సంబంధించిన ఒక్కో లెక్కను బయట తీయగా గత బీఆర్ఎస్ చేసిన అడ్డగోలు ఖర్చులు బయటకు వస్తున్నాయని కేవలం సర్వే. మేడిగడ్డ డ్యామేజ్ పిటిషన్ తీర్పుపై రిజర్వ్. కేసీఆర్ హరీష్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు విచారణ. ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్ర ముప్పు. విదేశీ అభిమానుల లక్ష్యంగా కిడ్నాప్లకు ప్లాన్. పాక్లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని ఆ దేశ ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. మ్యాచ్లు చూసేందుకు వచ్చిన విదేశీ అభిమానుల లక్ష్యంగా కిడ్నాప్లకు ఉగ్రవాద సంస్థలు ప్లాన్ చేస్తున్నట్టు పేర్కొంది. మ్యాచ్ చూస్తానికి వచ్చిన వాళ్ళకు ఇదే సంద అని చెప్పేసి ఈ సందుల ఈలేదోటి. మిత్రులారా, అడుగడుగున అడ్డంకులే. ఎస్ఎల్బిసి టన్నులో ఇప్పటికి వాళ్ళు చేయలేని అదంతు లేదు. అన్ని రకాలుగా వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ నిబంధనలు సులభతరం. ప్రతి వాటర్ బాడీలో 200 మీటర్ల ప్రామాణికం. ఆ లోపు ఉన్న వాళ్ళే అవుట్లోని ప్లాట్ల క్రమబద్ధీకరణ పరిశీలన. జర్మనీ ఛాన్సలర్గా ఫ్రెడరికన్ మెర్జ్. మిత్రులారా, ఇది దిశా పత్రికలో ఉన్నటువంటి విషయాలు. ఎమ్మెల్సీ పదవికి పైరవీలు. ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్యే ఓట్లేసి దానికి సంబంధించిన ఎమ్మెల్సీలు ఐదు స్థానాలు అయితే ఖాళీ కాబోతున్నాయి. దానికి కూడా షెడ్యూల్ కూడా ప్రకటించారు. మిత్రులారా, ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా మీరు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.